మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ క్లీన్ చేస్తుంది. తెలంగాణలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనదే ఆటోలు, కార్లు, లారీలు 5 అవార్డులు అందుకుంది. ఇది ఇంజన్ లోపల 22 స్పాట్స్ క్లీన్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అందరికీ ఉంటుంది. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ చూపిస్తూ ఇక్కడ సిద్దిపేటలో ఇరమ్ హైడ్రాటెక్ కంపెనీ వాళ్ళు ఇంజన్లోని కార్బన్ క్లీన్ చేయడానికి ఒక సరికొత్త మిషన్ని మనకి పరిచయం చేస్తున్నారు. అది ఏ విధంగా పనిచేస్తుంది అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇంతకీ ఈ షాప్ ఎక్కడో అనుకుంటున్నారా? సిద్దిపేటలో గద్దె బొమ్మ అందరికీ తెలిసిందే. ఆ గద్దె బొమ్మకి కాస్త 2 అడుగుల దూరంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ అందరికీ తెలుసు కదా, దానికి ఎదురుగానే మనకి సెంటర్ ఉంది. మరి ఈ హైడ్రాటెక్ అనే మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని సర్వీస్ ఎలా ఉంటుంది, ఒక వెహికల్ కి మనం ఇక్కడ సర్వీస్ చేయించుకుంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. షాప్ లోకి వెళ్దాము, ఆయనతో ఒకసారి మాట్లాడి అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఫస్ట్? నా పేరు మొహమ్మద్ అఫ్జల్ అండి. నేను కువైత్ రిటర్న్ అండి. కువైత్లో ఆర్టీసీ డ్రైవర్గా చేశాను. అయితే ఇది హైడ్రోటెక్ గురించి నేను వీడియోలో చూశానండి. వీడియో చూసి ఇది ఎందుకంటే ప్రతి వెహికల్కు ప్రతి వెహికల్కి ఏంటంటే ఇంజన్ నడిచిన తర్వాత కార్బన్ ఫామ్ అవుతుంది. అందులో కార్బన్ ఫామ్ అయితే ఏంటంటే ఇంజన్ మొద్దు బారిపోతుంది. అయితే విదేశాలలో గల్ఫ్లో ఈ మిషన్ వాడుతున్నారు. అంటే అంత డబ్బు గల దేశాలు, ఇప్పుడు గల్ఫ్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఈ మిషన్కు వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని బెనిఫిట్స్ ఏంటి? ఈ మిషన్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెహికల్ వచ్చాయి. ప్రతి వెహికల్ ఏంటంటే కొన్ని ఒక 20,000 30,000 నడిచిన తర్వాత ఇంజన్ పైన కార్బన్ ఫామ్ అవుతుంది. కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఏమైందంటే మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది క్లీన్ కాదు. మెకానిక్ ఎప్పుడంటే 1,05,000 తర్వాత ఇంజన్ పోతుంది. ఇంజన్ పోయిన తర్వాత ఏంటంటే ఇంజన్ అప్పుడు ఇప్పాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 2 లక్షలు అవుతుంది, కార్కి అవుతుంది. అది అట్లా కాకుండా ఇంజన్ ఇప్పకుండా ఇది డీకార్బన్ మిషన్తో, హైడ్రాటెక్ వాళ్ళది డీకార్బన్ మిషన్తో ఇంజన్ క్లీన్ అవుతుంది. అంటే జనరల్ గా మనం ఇప్పుడు బయట మెకానిక్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇంజన్ బయటికి తీయాలి. ఇంజన్ ఇప్పాలి, హెడ్ ఇప్పాలి, క్రాంక్ ఇప్పాలి, ప్రతి ఒక్కటి మొత్తం ఇంజన్ పార్ట్స్ అన్ని ఇప్పి బయట పెట్టి ఆయన ఏం చేస్తారంటే టైం కూడా పడుతుంది ఇంజన్ చేయడానికి. 4 డేస్ టైం పడుతుంది. 4 డేస్ టైం పడుతుంది. తర్వాత వచ్చి కార్ అయితే 1,00,000 పైన అవుతుంది ఇంజన్ చేయడానికి. అట్లా కాకుండా ఇది ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ క్లీన్ చేస్తుంది. ఇట్లా చేస్తే ఏంటంటే మీకు మైలేజ్ కూడా పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుంది. ఇంకోటి వచ్చి మీరు ప్రతి 20,000కి ఒకసారి ఇంజన్ క్లీన్ చేయటంలో మీకు లైఫ్ లో బోర్ రాదు. అంటే 20,000 కిలోమీటర్లు వెహికల్ ట్రావెల్ చేసిన తర్వాత మీరు ఇంజన్ క్లీన్ చేసుకుంటే ప్రతి 20,000కి ఒకసారి ఇంజన్ క్లీన్ చేసుకుంటే లైఫ్ లో బోర్ రాదు అన్నమాట. ఇప్పుడు ఇంజన్ క్లీన్ చేసిన తర్వాత మీకు మైలేజ్ కూడా పెరుగుతుంది, పికప్ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది మీరు ఇంజన్ బయటకి తీయకుండా క్లీన్ చేస్తారు కదా? ఇంజన్ బయట తీయకుండా, ఇది జర్మన్ టెక్నాలజీ వాళ్ళది. ఇది లేజర్ క్లీనింగ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ మన తెలంగాణలో సెకండ్ మనది. మొట్టమొదటిగా హైదరాబాద్ లో వచ్చింది, కానీ అది హైడ్రాటెక్ వాళ్ళది కాదు, వేరే కంపెనీ వాళ్ళది. అయితే తెలంగాణలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనదే, సిద్దిపేటలో కూడా మొట్టమొదటిసారిగా మనదే. ఈ హైడ్రాటెక్ కంపెనీతో నడిచే మిషన్ ని ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చాను సిద్దిపేటలో. దీన్ని ఇక్కడ తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను యూరోప్ లో, గల్ఫ్ లో చూశాను. నేను కువైత్ లో ఆర్టీసీ డ్రైవర్ను. అక్కడ వర్క్ చేస్తుంటే నాకు ఈ మిషన్ కనపడ్డది. దీని గురించి నేను ఒక 2-3 నెలలు మొత్తం నెట్లో ఇంట్లో సర్వే చేశాను. చూసి అప్పుడు ఇది ఏం బెనిఫిట్, ఇక్కడ అరబ్బులు వాడుతున్నారు, మనం ఎందుకు వాడకూడదు? వాళ్ళు ప్రతి ఇయర్ కొత్త వెహికల్ తీసుకుంటారు, ఇది నడిపిస్తారు. వాళ్ళ 180, 100, 200 ఇట్లా నడిపిస్తారు. అందులో ఇంజన్లు పోతాయి. వాళ్ళు ఇంజన్ కార్ అమ్మకుంటే వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ అదే కార్ను రన్ చేస్తున్నారు. వీళ్ళు అరబ్బులే వీళ్ళు ఈ మిషన్ వాడుతున్నారు, మనం ఎందుకు వాడద్దని నాకు ఒక థాట్ వచ్చింది. నేను అప్పుడన్నా మంచి గవర్నమెంట్ జాబ్ ఉండే ఆర్టీసీలో, అక్కడ కువైత్లో ఆర్టీసీలో గవర్నమెంట్ జాబ్, అవన్నీ వదిలేసి ఈ మిషన్ కోసం ఇక్కడికి వచ్చాను. అంటే ఈ మిషన్ ని మీరు గవర్నమెంట్ జాబ్ వదిలేసి మరి కువైత్లో ఆర్టీసీ జాబ్ ఉండేనది, అవి వదిలేసుకొని నాది ప్రతి నెల 2 లక్షల సాలరీ ఇండియాది. అవన్నీ వదిలేసుకొని ఎందుకంటే ఇది ఇంజన్ క్లీన్ చేయటం లేదంటే ఒక ప్రకృతి
ఒక 1000 వెహికల్లకు క్లీన్ చేసాం అనుకోండి, మీకు 100% ఆక్సిజన్ దొరుకుతుంది. అవునా? అంటే దాని ద్వారా వెహికల్ ద్వారా వచ్చే కార్బన్ 80% కార్బన్ వస్తుంది. అవునా? ఇప్పుడు 30,000 తిరిగిందంటే కొత్త వెహికల్ ఏంటంటే అప్పుడు మీకు కార్బన్ పొగ రాదండి. ఒక 20 అబోవ్ తిరిగిందంటే కార్బన్ వచ్చేస్తుంది. కార్బన్ వచ్చేస్తే ఏమంటే బ్లాక్ స్మోక్ వస్తుంది. బ్లాక్ స్మోక్ వస్తే పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ వస్తే ఏంటంటే ఇప్పుడు మనకే నష్టం కదండి. ఇప్పుడు వాతావరణానికి క్లీన్ చేసి ఇది ఇప్పుడు ఒక 100 వెహికల్ మనం క్లీన్ చేసాం అనుకోండి, మనకు 80% ఆక్సిజన్ దొరుకుతుంది. ఇది ఇప్పుడు కార్లు కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఇది క్లీన్ చేసిన అనుకో మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రకృతి కూడా అందంగా ఉంటుంది, మనకు కూడా 100% ఆక్సిజన్ దొరుకుతుంది, మన వెహికల్ కూడా 100% ఒక అవుతుంది. అయితే దీని ద్వారా మైలేజ్ పెరుగుతుంది అని అంటున్నారు కదా. అవునండి. ఇందాక మీరు చెప్పినట్టు బ్లాక్ స్మోక్ అయితే తగ్గుతుంది, మైలేజ్ కూడా పెరుగుతుంది. మైలేజ్ కూడా పెరుగుతుంది. పాసిబుల్ అవుతుంది? అది పాసిబుల్ అండి. ఇప్పటి వరకు 400 వెహికల్ నేను క్లీన్ చేశానండి. బైక్, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులు ప్రతి ఒక్కరు క్లీన్ చేశాను. దీంతో ఒక ట్రైన్, ఒక ప్లేన్ తప్ప అన్ని బండ్లు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్ని బండ్లు క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు అందరు క్లీన్ చేయటం లేదంటే అందరికి బెనిఫిట్స్. మీరు బోర్ను కాపాడుకున్నట్టు అవుతుంది. బోర్ వస్తే చాలా డబ్బులు అవుతుంది. బోర్ రాకుండా దీన్ని మీరు క్లీన్ చేసుకోండి అంటే మీకు చిన్న ఇన్వెస్ట్ అన్నమాట. చిన్న ఇన్వెస్ట్ తోని మీకు పెద్ద లాభం పొందొచ్చు. మీ మెకానిక్ దగ్గరికి వెళ్తే మీ డబ్బు వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి ఇంజన్ ఇప్పినాం అనుకోండి మళ్ళీ న్యూ ఇంజన్ లాగా చేయరు అనమాట. ఇది ఇంజన్ ఇప్పకుంటే ఇంజన్ క్లీన్ అవుతుంది. మీ ఒరిజినల్ ఇంజన్ ఉంటుంది అది. ఇందాక మీరు అన్నట్టు బయట మెకానిక్ దగ్గరికి వెళ్తే ఒక 4 రోజులు లేదా 3 రోజులైనా పట్టొచ్చు. అవునండి. మరి ఇది ఎంత టైం తీసుకుంటది మన ఇంజన్ క్లీన్ చేయడానికి? బైక్ అయితే 15 మినిట్స్ అండి, ఆటోకి అయితే 20 మినిట్స్ అండి, కార్ కి అయితే ½ అన్ అవర్. పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి, గ్యాస్ బండి కానీ ఏ వెహికల్ అయినా కూడా ½ అన్ అవర్. కార్కి అయితే దేని ద్వారా నడిచినా సీసీ బట్టి టైమింగ్ చేంజ్ అవుతుందండి. సీసీ బట్టి రేట్ కూడా చేంజ్ అవుతుంది. బైక్ అయితే ఒక రేట్ ఉంటుందండి, ఆటోకి ఒక రేట్ ఉంటుందండి, కార్కి అయితే ఒక రేట్ ఉంటుందండి. ఇప్పుడైతే మా ఆఫర్లో ఇచ్చానండి. బహుశా ఒక 3-4 నెలల తర్వాత ఇండియా లెవెల్గా 2000 పైనే ఉందండి. 1 లక్ష లోపల తిరిగితే 2000, లక్ష పైన తిరిగితే 2500. మొత్తానికైతే ఈ మిషన్ ద్వారా మనం పొల్యూషన్ ని తగ్గించవచ్చు. అదే విధంగా టైం ని సేవ్ చేసుకోవచ్చు, టైం కూడా సెట్ చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక ఇంజన్ ఎందుకంటే ఇప్పుడు చూడండి మన మనిషికి గుండె ఎలాంటిదో వెహికల్ కు ఇంజన్ అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు హార్ట్ వస్తే మనిషి వీక్ అవుతాడు చూడండి, బండి ఇంజన్ ఇప్పినా కూడా అంతేనండి, ఒరిజినాలిటీ పోతుంది. ఆ ఒరిజినాలిటీ రాదు. ఆ ఒరిజినాలిటీ రావాలంటే మనం ప్రతి 20,000 ఒకసారి ఇంజన్ క్లీన్ చేసినాం అనుకోండి మీకు బోర్ రాదన్నమాట. ఇప్పుడు మన మనిషి గుండెని ఎలా కాపాడుకుంటాం మన ఇంజన్ అలా కాపాడుకోవాలి. ప్రతి వెహికల్ 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, లారీలు కానివ్వండి, ఇది మనం ఏంటంటే ఒక ట్రైన్ ప్లేన్ తప్ప అన్ని బండ్లు చేయొచ్చు, అన్ని పాసిబుల్ అన్నమాట. మరి ఈ మిషన్ మీరు ఇక్కడ పెట్టారు కదా, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ తీసుకొచ్చి? ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది అండి, దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 400 వెహికల్ చేశానండి. ఇది జర్మన్ టెక్నాలజీ అన్నమాట. అది ఇప్పుడు హిందీ సినిమా యాక్టర్స్ చాలా మంది చేయించుకున్నారు, వాళ్ళు ప్రమోషన్ కూడా ఇస్తున్నారు. మీరు చేయించుకోండి, మీకు మంచి లాభాలు పడతాయి. ఇప్పుడు మన విద్యాబాల ఉన్నారు కానీ ఆవిడే చేసుకున్నది. బోని కపూర్ అబ్బాయి అర్జున్ కపూర్, అతను కూడా చాలా పెద్ద పెద్ద స్టార్స్ అంతా హిందీ స్టార్స్ వాళ్ళంతా క్లీన్ చేయించుకుంటున్నారు. క్లీన్ చేయించుకొని వాళ్ళు మనకు ప్రమోషన్ ఇస్తున్నారు కంపెనీకి. ఇదేంటంటే జర్మన్ టైం మన యూరోప్ లో చాలా వాడుతున్నారు. మన ఇంటర్నేషనల్ గా ఇది 5 అవార్డులు అందుకుంది. ఇది ఈ కంపెనీ వాళ్ళు హైడ్రోటెక్ వాళ్ళు 5 అవార్డులు అందుకున్నారు. ఇంటర్నెట్ చూడండి, అక్కడ మీరు రాసి ఉంది చూడండి, అవార్డ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. జనరల్ గా మనకు వచ్చిన వెహికల్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళామనుకో, వాళ్ళు చాలా పనిముట్లు యూజ్ చేస్తారు, చాలా పరికరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవునండి. ఇది మాత్రం అసలు ఏది ఓన్లీ ఇది ఉంది కదా, క్లీన్ చేస్తుందా? ఇందులో గ్యాస్ ఫామ్ అవుతుందండి, ఇందులో హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏది లిక్విడ్ లేదు, ఏది కెమికల్ లేదు, ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ మనం ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఇంజన్ లో పంపిస్తాం. ఇంజన్ రన్ అవుతుంటది. ఎట్లా మీరు ఆక్సిజన్ ఎక్కడి నుండి మనకు కూడా మనుషులకు కూడా ఆక్సిజన్ అవసరం, వెహికల్ కూడా ఆక్సిజన్ అవసరం. ఎయిర్ ఫిల్టర్ అని ఉంటుంది, ఎయిర్ తీసుకునేది. ఆ ఫిల్టర్ నుండి ఇంజన్ రన్నింగ్ నుంచి క్లీన్ అవుతుంటే ఎట్లా క్లీన్ అవుతుంటే సైలెన్సర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, పొగ ద్వారా వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మెకానిక్ ఏం చేస్తాడంటే పనిముట్లు ఉపయోగించి అతను చేయలేడు, అతను చేయని పని ఇది చేస్తుంది. ఇది లేజర్ సిస్టమ్ అన్నమాట. ఇది మీకు ఎక్కువ పని భారం కూడా లేదండి, పని భారం లేదు, శాస్త్రీయంగా నడుస్తుంది. అండ్ లైవ్ లో కూడా చేసి చూపిస్తున్నారు, ఒకసారి అదే
అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం లైవ్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసామండి, కొన్ని ప్రాసెస్ చూపిస్తున్నాను, ఎలా క్లీన్ చేస్తారు, ఏంటిది, ఏ వెహికల్కి ఎంత టైం పడుతుంది, ఎలా క్లీన్ చేస్తే ఏమవుతుంది, క్లీన్ చేసిన తర్వాత డస్ట్ ఎటు పోతుంది, ఇవన్నీ నేను చూపిస్తానండి. ఇది మిషన్ హైడ్రోటెక్ వాళ్ళదండి, డీకార్బన్ మిషన్ అండి. మన ఇండియా లెవెల్గా మొట్టమొదటిసారిగా జర్మన్ టెక్నాలజీ వాళ్ళ డీకార్బన్ మిషన్ వచ్చిందండి. ఇది హర్యానా వాళ్ళదండి. ఇదేంటంటే యూరోప్లో దేశాలలో బాగా వాడుతున్నారండి, గల్ఫ్లో వాడుతున్నారు, యూరోప్లో వాడుతున్నారు, మన ఇప్పుడు ఇండియా లెవెల్గా వాడుతున్నారండి. మన ఇప్పుడు తెలంగాణలో వచ్చి హైదరాబాద్లో 40+ అయిపోయిందండి. మన సిద్దిపేటలో ఇంకా 2-3 వచ్చాయండి. ఈ హైడ్రోటెక్ వల్ల చేయడం వల్ల ఏంటంటే అందరికీ లాభం ఉంటుందండి. దీని లాభాలంటే చాలా, ఇక ఇప్పుడు మీకు బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది చేయించుకోవడంలో బోర్ రాదండి. ఇంకోటి ఏంటంటే మైలేజ్ దొరుకుతుందంటే స్పాట్లో మైలేజ్ దొరుకుతుంది. 1 లీటర్కు 1 కిలోమీటర్. ఇంజన్ స్మూత్ అవుతుందండి, పికప్ పెరుగుతుంది, బ్లాక్ స్మోక్ తగ్గుతుంది. మొత్తం ఇంజన్ క్లీన్ చేయడంలో మొత్తం ఇంజన్ లోపల 22 స్పాట్స్ క్లీన్ అవుతాయండి. హెడ్ క్లీన్ అవుతుంది, ఇంజెక్టర్లు క్లీన్ అవుతాయి, నోజర్లు క్లీన్ అవుతాయి, తర్వాత క్రాంక్ క్లీన్ అవుతుంది, పిస్టిల్ క్లీన్ అవుతుంది, రింగులు క్లీన్ అవుతాయండి. ఈ క్లీన్ అయినంత డస్ట్ అంతా సైలెన్సర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుందండి. మన ముందే కార్ని క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మరి ఈ క్లీనింగ్ చేయడం ద్వారా ఈ కార్ నుంచి మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చో కూడా అడుగుదాం. ఇప్పుడు క్లీన్ అయితే చేస్తున్నారు కదా, ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అవునండి, ఇది ఇంజన్ ఏంటంటే ప్రతి వెహికల్, కొత్త వెహికల్ వచ్చి ఒక 20,000 తిరిగిన తర్వాత ఇంజన్ పైన కార్బన్ ఫామ్ అవుతుంది. పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఇంజన్ మూమెంట్ తగ్గిపోతుంది. అందులో ఒకటి మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది, బ్లాక్ స్మోక్ ఒకటి కూడా తగ్గుతుంది. ఇది ఇంజన్ క్లీన్ చేయడంలో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు రోజుకు డీజిల్, పెట్రోల్ రేటు, గ్యాస్ రేట్లు దినదినంకు రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఆ రేట్లను మనం తగ్గించుకోలేము. కానీ మనం ఏం చేయాలంటే మన వెహికల్ను ఇంజన్ కార్బన్ క్లీన్ చేయడంలో ప్రతి 20,000 కిలోమీటర్కి ఒకసారి ఇంజన్ కార్బన్ క్లీన్ చేయించడంలో మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, సౌండ్ వైబ్రేషన్ తగ్గుతాయి, బ్లాక్ స్మోక్ తగ్గుతుంది. ఇంకోటి వచ్చి లైఫ్లో బోర్ రాదండి. అది సేమ్ ఈ కార్ కి ఏ విధంగా ఉందో బైక్ కూడా అంతే, అన్ని వెహికల్ సేమ్. అంటే బైక్ రేటు కొద్దిగా తగ్గుతుంది, సీసీ బట్టి రేటు పెరుగుతుందండి, టైమింగ్ కూడా పెరుగుతుంది, రేటు కూడా పెరుగుతుంది, టైమింగ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు జేసీబీ పెద్ద వెహికల్ కదా, దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందా? దానికి టైమింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెస్ అయితే సేమ్, టైమింగ్ ఎక్కువ ఉంటుంది. దానికి 1 hour 10 minutes అవ్వచ్చు, రేట్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. అది లారీలో కూడా చేయొచ్చు, బస్సులో కూడా చేయొచ్చు, స్కూల్ బస్సులో కూడా చేయొచ్చు. తర్వాత వచ్చి మన ఆటోలు, ఆల్ కార్లు, ఆల్ బైక్, ఆల్ వచ్చి బస్సులు, లారీలు, ఆల్ లారీలు అన్ని క్లీన్ చేయొచ్చు అండి. ఒక ఏరోప్లేన్ అండ్ ప్లేన్ తప్ప అన్ని బండ్లు చేయొచ్చు. డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ బండ్లు కానీ అండి. గ్యాస్ తో నడిచే వాటికి కూడా సేమ్ ఈ విధంగా ఇదే ప్రాసెస్ అండి, అన్ని బండ్లకి ప్రాసెస్ అండి. ఒక లీటర్ కు 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ దాకా పెరుగుతుందండి ఇది క్లీన్ చేయడంలో. మెకానిక్ చేయలేడు. అది మెకానిక్ ఏంటంటే మెకానిక్ ఓన్లీ క్లీన్ చేస్తాడు, ఇంజన్ పైన క్లీన్ చేస్తాడు, ఇంజన్ లోపల క్లీన్ చేయలేడు. అది ఈ మిషనే క్లీన్ చేయగలుగుతుంది. ఇది జర్మన్ టెక్నాలజీ, ఇది లేజర్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్ అన్నమాట. దీంతో ఈ కార్ కు మినిమం ఎంత టైం పడుతుంది? ఈ కార్ కు 30 minutes టైం పడుతుందండి. 30 minutes లో క్లీన్ అవుతుంది. క్లీన్ అయిందంటే బయటికి వెళ్తుంది. మామూలుగా అయితే మనం బయట చేయించుకుంటే 2-3 days పడుతుంది. ఇంజన్ చేయిస్తే, ఇంజన్ పోతే 3-4 days అవుతుంది. డబ్బులు కూడా ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఒకసారి ఇంజన్ ఇప్పిందంటే ఇక మళ్ళీ ఆ లైఫ్ రాదు. అది సో చూసారు కదా, బెనిఫిట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. దీని ద్వారా హైడ్రాటెక్ మిషన్ ద్వారా చేయించుకోవడం ద్వారా మైలేజ్ లో కూడా బెనిఫిట్ పొందొచ్చు. అదే విధంగా ఆ కార్బన్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. కేవలం కార్లు మాత్రమే కాదు, బైక్స్, ఆటోస్, కార్లు, జేసీబీ, స్కూల్ బస్సెస్, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కి ఇది సర్వీస్ ఇస్తుంది. అండ్ దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మనం అన్ని చూసాం కదా. సో అందరూ కూడా ఒకసారి దీని ద్వారా వచ్చే సర్వీస్ ని యూటిలైజ్ చేసుకోండి. దాని ద్వారా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే మైలేజ్ మాకు ఎక్కువ రావాలి అనేది చాలా మంది ఆలోచిస్తారు.
దీని ద్వారా అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. ఎక్కువ మైలేజ్ ని కూడా మనం పొందొచ్చు, పెట్రోల్ డీజిల్ ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. రైట్. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర చాలా ఏళ్ళ నుండి ఉన్న బండ్లు కూడా ఉంటాయి, మరి అవును. ఇంజన్ లో చాలా ఏళ్ళ నుండి నడుస్తుంటాయి, అవునండి. వాటికి కూడా చేయించుకోవచ్చు. ప్రతి వెహికల్ అండి, ప్రతి వెహికల్ ఓల్డ్ బండ్లు కానివ్వండి, న్యూ బండ్లు కానివ్వండి, 20,000 తిరిగిన తర్వాత ప్రతి వెహికల్ చేయించుకోవచ్చు. ఇప్పుడు 1,00,000 2,00,000 తిరిగినాయి అనుకోండి, వాళ్ళు కూడా చేయిస్తే మీకు షోరూమ్ ట్రాక్ దొరుకుతుంది. 70% షోరూమ్ ట్రాక్ దొరుకుతుంది. ఆ షోరూమ్ ట్రాక్ ఎవరు ఇవ్వరు, ఈ మిషన్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఇంజన్ క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, కార్బన్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇంజన్ ఎగ్జామ్ స్మూత్ అయిపోతుంది అనమాట. అలా మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది. 2 లక్షలు నడవండి, 3 లక్షలు నడవండి. ఇప్పుడు సుజుకి కంపెనీ ఉందండి, ఇది కంపెనీ వాళ్ళు 5 లక్షల దాకా ఇస్తారు, మీకు ఇంకా 3 లక్షల దాకా పెరుగుతుంది. ప్రతి 20 తప్పనిసరి ప్రతి 20,000 క్లీన్ చేసుకున్నారు అనుకోండి, మీకు లైఫ్ వస్తుంది ఇంజన్కు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు 5 లక్షలు చెప్పారు, మీ లైఫ్ లాంగ్ మీకు రీబోర్ రాదన్నమాట. ఇప్పుడు రీబోర్ చేయాలంటే కార్ అయితే 1,00,000 పైన అవుతుంది. అది షోరూమ్లు ఇస్తే 1,50,000 తీసుకుంటారు, బయట అయితే 1,00,000 తీసుకుంటారు. ఇప్పుడు అవి తగ్గుతాయి కదండి, మీ కార్ కూడా బాగుంటుంది, టైం కూడా బాగుంటుంది, మీ డబ్బులు సేఫ్ అవుతాయి అనమాట. అది ప్రతి వెహికల్ ఏదైనా ఓల్డ్ అయినా కానివ్వండి, ఏదైనా ఇప్పుడు ఇన్ని బండ్లు తిరిగినాయి అనుకోండి, పాత బండ్లు, ఇప్పుడు తీసుకొచ్చి మీరు క్లీన్ చేసుకోరు అనుకో, మీకు లైఫ్ పెరుగుతుంది, స్పాట్ లో మైలేజ్ పెరుగుతుంది. మినిమం 20,000 కిలోమీటర్లు మినిమం 20,000 తిరిగిన తర్వాత క్లీన్ చేయించుకుంటే మీకు లైఫ్ పెరుగుతుంది అనమాట. అది మైలేజ్ స్పాట్ లో 1 కిలోమీటర్, కార్ అయితే 1 కిలోమీటర్ పెరుగుతుంది 1 లీటర్కు. బైక్ అయినా కూడా ఏ బండి అయినా 1 కిలోమీటర్ నేను ఇస్తున్నాను, బహుశా 5 కూడా పెరగచ్చు, 3 కూడా పెరగచ్చు, 4 కూడా పెరగచ్చు. ఒక్కటైతే నేను చాలాగా పెరుగుతుందని చెప్తున్నారు. మెకానిక్ చేయలేడు ఆ పని, అవన్నీ పేసి అరే చూద్దాం తర్వాత అట్లా కాకుండా స్పాట్ లో చూపిస్తాను నేను 1 కిలోమీటర్ పెరిగినట్టు. ఇప్పుడు ఇది క్లీన్ అవుతున్నట్టేనా? ఇది క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ వస్తుంది కదా, అది క్లీన్ అవుతున్నట్ట? అవునండి. ఇప్పుడు ఇంజన్ క్లీన్ అయినాక ఫస్ట్ నేను సార్కి చూపించాను, అక్కడ డ్రైవ్ ఉండే కింద నేను చెప్పాను ఇంజన్ క్లీన్ అవుతుంటే ఆటోమేటిక్గా వాటర్ పడుతుంది, వాటర్ పడుతుంది అంటే మీ ఇంజన్ క్లీన్ అవుతున్నట్టు, అది ఒక సంకేతం అనమాట. ఇంజన్ క్లీన్ అయితే సంకేతం అన్నమాట, ఇది ఒక ప్రూఫ్ అనమాట ఇంజన్ క్లీన్ అయినట్టుగా. ఇట్లా వాటర్ పడుతుందంటే మీకు 100%గా మైలేజ్ బాగుంటుంది, పికప్ కూడా బాగుంటుంది. ఇట్లా పెట్రోల్ వెహికల్ పడుతుంది, డీజిల్ మాత్రం పడదండి, ఈ పెట్రోల్ వెహికల్ పడుతుంది. ఇప్పుడు డీజిల్ వెహికల్ అయితే సైలెంట్ అవుతుంది, పెట్రోల్ కూడా సైలెంట్ అవుతుంది. ఇంత చక్కటి మిషన్ ని తీసుకొచ్చారు, చాలా బాగుంది సర్వీస్. అండ్ మీ షాప్ లో ఇంకేమేమి దొరుకుతాయండి? ఇది ఆటో యాక్సెసరీ అండి, ఆటోకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తారు కదా అది. ఇంకోటి టాప్ సీట్ల పని కూడా ఉంది, లైటింగ్, అన్ని వెహికల్ లైటింగ్ కూడా చేస్తాము. ఈ మధ్యలో కలర్ అదేనండి, మేమే చేస్తున్నాం, మేమే ప్రొవైడ్ చేసామండి. కార్లకు కూడా వేస్తాము. ఇప్పుడు మా తమ్ముది కూడా కార్ డెకోర్ ఉంది, లైట్స్ కూడా మేమే వేస్తాము. ఆటోకు ఇప్పుడు చూడండి ఒక సుందరంగా ఒక అమ్మాయి లాగా తయారు చేస్తామండి. అమ్మాయికి ఎలా ఒక మేకప్ చేస్తామో మా ఆటో కూడా అలా మేకప్ చేస్తాం. ప్రతి ఐటమ్ ఇక్కడ ఆటో ఐటమ్ ప్రతి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్ని దొరుకుతాయండి ఇక్కడ. ఇది కూడా మన సిద్దిపేటలో మొదటి ఆటో యాక్సెసరీ మనదే, సిద్దిపేటలో మొట్టమొదటిగా పెట్టింది కూడా మనమే. వేరే దగ్గర దొరుకుతాయి కానీ ఇన్ని ఆల్మోస్ట్ గా దొరకాయి. ఇక్కడ అన్ని రకాల మాడిఫికేషన్ ఇక్కడ దొరుకుతుందండి ఆటోది. లైటింగ్స్ కానీ ఏదైనా కార్ లో చాలా అందంగా కనిపించాలి, కార్ కూడా చేస్తామండి. లాకెట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి వీల్ కప్స్ అన్ని ఉన్నాయండి. ఆటోకు, కారుకు, బైక్ కూడా మేము లైటింగ్ కూడా చేస్తామండి. బైక్ కూడా లైటింగ్ చేస్తామండి. మా సెంటర్ కు విజిట్ చేయండి, హైడ్రోటెక్ కంపెనీ వాళ్ళు మన ఆఫీస్ కు విజిట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చి గద్దబొమ్మ దగ్గర అండి, కమిషనర్ ఆఫ్ పోలీస్ అపోజిట్ లో అండి, ఎండకర్ పక్కన అండి, మెదక్ రోడ్ అండి. ఇక్కడ వచ్చి మా ఆఫీస్ లో విజిట్ చేయండి. మీ కార్లు క్లీన్ చేయించుకోండి, కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, తర్వాత ఆటో యాక్సెసరీ కూడా దొరుకుతుందండి, విజిట్ చేయండి. హైడ్రాటెక్ ఇంజన్ క్లీనింగ్ సెంటర్ కి ఒక్కసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది ఈ మిషన్ ద్వారా క్లీన్ చేయించుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరమ్ హైడ్రాటెక్ ఇంజన్ క్లీనింగ్ సెంటర్ కి వచ్చేసేయండి, వీళ్ళు ఇచ్చే సర్వీస్ అందరూ కూడా పొందండి, టైం అండ్ మనీని సేవ్ చేసుకోండి. ఇది ఇంజన్ ఇప్పకుండా ఇంజన్ క్లీన్ చేస్తుంది. తెలంగాణలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనదే ఆటోలు, కార్లు, లారీలు 5 అవార్డులు అందుకుంది. ఇది ఇంజన్ లోపల 22 స్పాట్స్ క్లీన్ అవుతుంది.